హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథంని మనం ప్రారంభించాం. యెషయా గ్రంథ ధ్యానాలు. ఈరోజు యెషయా గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ గ్రంథాన్ని ప్రారంభించడానికి ముందుగా ఈ గ్రంథంలో వచ్చినటువంటి ఉపోద్ఘాతాన్ని మనం గత గురువారం ఈ బైబిల్ తరగతిలో మనం ధ్యానం చేశాం. ఉపోద్ఘాతాన్ని ఇంతవరకు మనం విన్నాం. యెషయా రాజవంశానికి చెందినటువంటి వాడు, మంచి విద్యావంతుడు. ఆయన ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఆయన ఒకడు. యెషయా ఆయన ప్రభు కొరకు సాక్షి అయ్యాడు. ఆయన మా హిబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కొందరు రంపముల చేత కోయబడిది అనేటువంటి ఒక మాట ఆ హిబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం 11వ అధ్యాయం చూస్తే అందులో మనకి కనబడుతుంది. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 37వ వచనంలో రాళ్ళతో పట్టబడింది, రంపములతో కోయబడింది. ఈ విషయాన్ని ఆయనను ఈ తలావున ఈ రంపముతో కోసారు. బట్టి 2 చెక్కల మధ్య విషయాన్ని ఉంచి శిరస్సు మొదలుపడి కింద వరకు కూడా రంపంతో కోసారు. కొందరు రంపముతో కోయబడి అంటే ఈ విషయాల గురించి చెప్పినటువంటి మాట ఇవ్వచ్చు, రాయబడిన మాట ఇవ్వచ్చు. యెషయా యూదా దేశంలో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. మొదటి వచ్చిన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాలను యూదా రాజుల దినములలో యూదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారులకు యెషయాకు కలిగినటువంటి దర్శనం. ఆమోజు కుమారులకు యెషయాకు కలిగిన దర్శనం అంటే ఉజ్జియా కాలంలో 2 సంవత్సరాలు, యోతాము కాలంలో, యోతాము అనే రాజు కాలంలో 16 సంవత్సరాలు, ఆహాజు అనే రాజు కాలంలో 16 సంవత్సరాలు, హిజ్కియా అనే రాజు కాలంలో 29 సంవత్సరాలు యెషయా ప్రవచించేవాడు. ఉజ్జియా యొక్క పరిపాలన యొక్క చివరి 2 సంవత్సరాలు, ఉజ్జియా యొక్క పరిపాలన చివరి 2 సంవత్సరాల్లో యెషయా ప్రవచించాడు. ఇక్కడ యెషయాకు కలిగినటువంటి దర్శనము అనేటువంటి మాట, ఈ దర్శనము అనే మాట అర్థం ఏంటంటే చూచుట, అనగా దర్శనం అనగా చూచుట. ఈ దర్శనము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 100 సార్లు ఉన్నట్లుగా బైబిల్ వ్యాఖ్యానికులు చెప్తూ ఉన్నారు. నేను లెక్క పెట్టలేదు, కానీ వారు చెప్పినటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 100 సార్లు దర్శనము అనేటువంటి మాట. ఈ దర్శనము అనేటువంటి మాట మొట్టమొదటిసారిగా బైబిల్లో మనకు ఎక్కడ కనబడుతుందంటే, చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే అక్కడ మనకి దర్శనం అనే మాట మొట్టమొదటిసారి కనబడుతుంది. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ క్రీడము, నీ బహుమానము అత్యను చెప్పును. అబ్రామునకు దర్శనమందు వచ్చి. బైబిల్ గ్రంథంలో ఈ దర్శనము అనేటువంటి మాట మొట్టమొదటిసారి ఇక్కడ మనకు 100 సార్లు ఉంటుందని చెప్పాం కదండి. మొట్టమొదటిసారి ఇక్కడ మనకు కనబడుతుంది. అబ్రహాముకి దేవుడు దర్శనము ప్రత్యక్షమయ్యాడు. దేవుడు
మరి ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన మాట్లాడలేనటువంటి రాయి కాదు. రాయిలు మాట్లాడు, చెట్లు మాట్లాడు, పొట్లు మాట్లాడు, ఏది మాట్లాడు చక్కగా జీవమైనవి, జీవము లేనటువంటివి. దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. మరి కనుక ఆయన మాట్లాడేటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. జీవము కలిగిన దేవుడిని సేవించుతున్నటువంటి దానియేలు అని ఆ రోజున సింహపు గుహలో ఉన్నటువంటి దానియేలుని ఉద్దేశించి ఆ రాజు దార్యావేషు అనేటువంటి రాజు ఆ మాట ఆయన అంటాడు. మనం ఈ మాటను మనం చూస్తే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ రాజు దార్యావేషు అనేటువంటి రాజు 20వ వచనంలో అతను గుహ్యతకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అన్నాడు. కనుక దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. కనుక జీవం ఉన్నటువంటివి ఆయన మాట్లాడేటువంటి దేవుడు. దర్శనములో మాట్లాడతాడు. దర్శనములో అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పరవశుడవుతాడో, ఆయన మరి దేవుడు ఏకమై పరవశుడవుతాడో అప్పుడు దేవుడు దర్శనము ద్వారా ఆయన దర్శిస్తాడు. తర్వాత రెండోదిగా దేవుడు మాట్లాడేటువంటి పద్ధతుల్లో కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దర్శనముల ద్వారా అంటే మనం లీనమైనప్పుడు, దేవుడు లీనమైనప్పుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. అంటే మనకి అది కనబడతా ఉన్నది. రెండోదిగా నిద్రించుచుండగా కళలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతాము. దేవుడు ఒక్కమారి పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు, గుర్తించరు. మంచం మీద కొడుకు సమయంలో గాఢ నిద్ర పట్టునప్పుడు, కళలో రాత్రి కలుగు స్వప్నములను దేవుడు మాట్లాడతాడు. రాత్రి నిద్రించుండగా స్వప్నాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకు తెలుసు కదండి, యోసేపుకి పాత నిబంధనలో యోసేపు ఈ స్వప్నం ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత ఫరో కూడా కళలో ఫరో కూడా దేవుడు మాట్లాడాడు. మనం చూస్తాం కదండి, బలమైన వీరులు, బలహీనమైన వీరులు, బలమైన ఆవులు, బలహీనమైన ఆవులు వచ్చి గట్టిగా. తర్వాత దానియేలుకి కొత్త నిబంధనలో మన యేసు, అలాగే జ్ఞాను మరియు ఇలాగా దేవుడు కళలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కడవ దినాలు ఈ మనం దర్శనముల మీద ఆధారం, నాకు ఏదైనా దర్శనం కలిగితే బాగుండు, నాకు ఏదైనా కళ వస్తే బాగుండు అనే దానికంటే మరి ఎక్కువగా ఈ దినాల్లో దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం మీద మనము ఆధారపడాలి. మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, దేవా నువ్వు నాతో మాట్లాడడానికి, నాకు నువ్వు దర్శనం రీతిగా నాతో మాట్లాడొద్దు, అలాగే నేను నిద్రపోతున్నప్పుడు కళలో కూడా నువ్వు మాట్లాడొద్దు, నాకు నీ వాక్యం ఇచ్చావు చాలు, నీ వాక్యం ద్వారా, గ్రంథ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీ వాక్యం ఇచ్చావు నాకు చాలు అన్నాడు. ఎందుకు మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఆ మాట దర్శనంలో కానీ కళలో కానీ నన్ను దర్శించగలిగే నీ వాక్యము నాకుంది అని నాకు ఆధారం అన్నాడంటే, అపవాది దర్శనంలో మనం మోసం చేయొచ్చు, కళలో కూడా మనకు మోసం చేయొచ్చు. కానీ దేవుని వాక్యాన్ని వాడు మనం వాక్యాన్ని బట్టి మోసపోం. రెండోగా ఏదైనా దర్శనం కానీ ఏదైనా కళ కానీ అది మనకు వచ్చినప్పుడు అది దేవుడే చూపించాడు, లేకపోతే అపవాది వచ్చిందా, లేకపోతే మన ఊహ
ఊహను బట్టి వచ్చిందా అనేది మనకు ఎలా తెలుస్తుందంటే ఏదైనా అది దేవుని యొక్క వాక్యానికి సరిపోయిందై ఉండాలి. ఏ కళ అయినా అది దేవుని యొక్క వాక్యానికి సరిపోయి ఉండాలి. కాబట్టి పూర్వకాలంలో నానా సమయాలలో నానా విధాలుగా మాట్లాడే దేవుడు ఈ దినమంతములో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడని ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. పూర్వకాలమందు నానా సమయాలలోనూ నానా విధాలుగా ప్రవక్త ద్వారాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అది పాస్ట్ టెన్స్లో చూసారా, మాట్లాడాడు ఆయన. కనుక మనకి ఈ ఆయన అన్నాడు దేవుని యొక్క వాక్యమునకి చాలా ప్రాముఖ్యమైనది. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. చూడండి, పేతురు తన పత్రికలో ఆ విషయాన్ని ఎంత చక్కగా ఆయన పరిశుద్ధాత్మ మూలంగా రాశాడు మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతాం. 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చుట్టూన వెలుగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన మీకు మేలు. అది ఇక్కడ ఏముంటుంది అంత చక్కగా, దర్శనం యందు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు, లేదా కళ మీకు వచ్చిన కళ యందు లక్ష్యం ఉంచుట వలన మీరు అనలేదు. ఇదెందుకంటే దేవుని యొక్క వాక్యము మీద మీరు లక్ష్యం ఉంచుట మేలు. అది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అది దేవుని యొక్క వాక్యం, దేవుని నోట నుండి పలకబడినటువంటి వాక్యం. కనుక మనం ఎక్కువగా ఆధారపడవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడాలి. వాక్యమే దేవుడు. కనుక ఈ వాక్యము ఎందుకు మనం లక్ష్యం ఉంచి వెళ్ళాలి, మనకు ఎంతో మేలు. కనుక చూడండి, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మరి యెషయాకు కలిగినటువంటి దర్శనం అది. ఆ యోధాను గురించి, యెరూషలేమును గురించి, సొలొమోను యొక్క మరణము తర్వాత ఇజ్రాయిల్ దేశము 2 భాగాలుగా విడిపోయింది. దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యముగాను యోధా రాజ్యముగాను విడిపోయింది. అలా విడిపోవడానికి గల కారణం ఏంటి అంటే సొలొమోను చేసినటువంటి యొక్క పాపం. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ఆయన అసహించుకుంటాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడంటే మనం చూస్తాం, ఆయన కనుదృష్టి పాపమును చూడలేనంత నిష్కలంకమైనది. పాపమును చూడలేనంత నిష్కలంకమైనటువంటి ఆయన యొక్క కనుదృష్టి. కనుక దేవుడు పాపమును ఆయన ఓర్చజాలలేడు, పాపమును ఆయన చూడలేడు. ఆయన కనుదృష్టి పాపమును చూడలేనంత పవిత్రమైనటువంటిది, అంత పవిత్రమైనటువంటిది. కనుక దేవుడు పాపమును ఆయన అసహించుకుంటాడు, ఆదిని ప్రేమిస్తాడు. సొలొమోను చేసినటువంటి పాపమును బట్టి ఆ రాజ్యం అంతవరకు ఒకటిగా ఉన్నటువంటి రాజ్యము 2 ముక్కలైంది, 2 భాగాలు. ముందే చెప్పాడు దేవుడు, తన తండ్రి అయినటువంటి దావీదు ఆయన మరణ పడకలో ఉండగా, మరణ పడక మీద మంచం మీద ఉండగా కుమారుడితో ఆ మాట చెప్పాడు, నీవు దేవుని యొక్క మోషే ద్వారా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను నువ్వు ఆచరిస్తే నీవు సింహాసనం మీద ఉంటావు, నీ తర్వాత నీ సంతతి సింహాసనం మీద ఉంటుంది. లేకపోతే దేవుడు దాని నుంచి నేను తొలగిస్తాడని దేవుడు ముందే చెప్పాడు. అయినా కానీ కొంతకాలం బాగా ఉన్న తర్వాత ఆయన దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినందువలన, దేవుని మాటను గడచేటువంటి పాటించినందువలన 2 భాగాలుగా యోధా యెరూషలేముగా మారిపోయింది, విడిపోయింది. కనుక ఇప్పుడు మరి యోధా
రాజ్యములో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు యెషయా. యెహోవా 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశమా ఆలకించుము, భూమి చివ్వింపుము. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఏదైనా భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా చివ్వింపు. ఏమండి, ఎవరు లేరా ఆయన చెప్పుకోవడానికి? ఎవరు లేరా ఆకాశంతో నువ్వు భూమితో చెప్పుకోవడానికి? ఎవరు లేనట్టు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే త్రోవ తప్పి ఉన్నారు. ఎవరు కూడా దేవుని యొక్క మార్గములలో నిలిచి ఉన్నట్లుగా, నడుస్తున్నట్లుగా ఎక్కడ కనపడదు. అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన అదే అన్నాడు కదండి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిరిగి వారి మీద తిరుగుబడి ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉండేవారు. ఎన్నో బాధలు, కష్టాలు, ఆ ఫరో చేతి కింద నలిగిపోయేవారు. వారి నుండి విడిపించాడు దేవుడు. ఐగుప్తులను తీసుకొచ్చి నాటాడు. కానీ ఇప్పుడు వారు ఏం చేశారు? వారు గొప్పవారైన తర్వాత, వారు దీవించబడిన తర్వాత, వారు ఆశీర్వదించబడిన తర్వాత వారు దేవుని మర్చిపోయారు. దేవుని మాటలు మర్చిపోయారు. తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశ కాండము ఒక మాటను మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మాటను మనం చదువుదాం. 4వ అధ్యాయం 4వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ యోర్దానును దాటి స్వాధీనపరచుకొనుచు దేశంలో ఉండకుండా త్వరలోనే పూర్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యములుగా ఉంచుచున్నాను. ఎందుకు ఆయన అలాగన్నాడు? 25వ వచనం, మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపం కలిగిన విగ్రహములైనను చేసి ఈ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన యెడల మీరు యోర్దాను నది దాటపో దేశంలో ఉండకుండా త్వరగా నశించిపోతారు. భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచుతున్నాను అన్నాడు. కనుక వారు ఆ దేవుని యొక్క ఆజ్ఞలను వారు మర్చిపోయారు. ఎవరు కూడా దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ కారణం చేత దేవుడు ఇక ఎవరు చెబుతున్నాడంటే ఆకాశమా ఆలకించు, భూమి చెవియు. దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఆయనలాగా ఎవరైనా ఆకాశంతో మాట్లాడగలిగే వారు ఉన్నారా అంటే ఇంతవరకు ఎవరు లేరు, ఆయన తప్ప. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆకాశాన్ని కలుగు చేసింది ఆయనే, భూమిని కలుగు చేసింది ఆయనే. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన లేకుండా కలగలేదు. ప్రతిదీ ఆయన కలుగు చేసింది, ఆయన మూలంతో పుట్టాడు. కనుక ఆయన దేనితోనైనా మాట్లాడగలడు. ఇప్పుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మన బైబిల్లో చూస్తాం చాలాసార్లు. 78వ కీర్తనలో 78వ కీర్తన 23వ చరణంలో ఆ రోజున ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దారిలో వారికి దేవుడు మన్నాను కురిపించాడు. 78వ కీర్తన 23వ చరణాన్ని చదువుదాం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను. హల్లెలూయా. దేవదూతల ఆహారం నలుగురు గురించి భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపించారు. ఎవరి పైనుండి ఆకాశములో నుండి ఏం కురిసిందంట? వర్షం పడినట్టుగా మన్నా, ఆకాశ ధాన్యం మన్నా కురిసింది. ఆహారం వండుకునే పని లేదు, వెళ్ళి వేరుకోవడమే, తెచ్చుకొని తినడమే. చక్కగా ఆకాశంతో చెప్పాడు మన్నా ఇమ్మని. దేవుడు ఆకాశంలో చెప్పగానే ఆకాశంతో మాట్లాడగానే ఆకాశంలో నుండి మన్నా కురిసింది. మనం చూస్తాం. ఆ తర్వాత
చదువుతున్న మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త కనుక ఆయన దేనితోనైనా మాట్లాడగలరు. మనం కేవలం మనుషులతో మాత్రమే మనం మాట్లాడగలం. మనుషులు, నేను మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడతారు, మనం ఒకరికొకరు మాట్లాడుకుంటాం. కానీ ఆయన మాట్లాడినట్టుగా ఈ సృష్టితో మనం మాట్లాడలేము. చూడండి 28వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం చదువుతాం. 23 నుంచి చదువుదాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అతను సముద్రం మీద తుఫాను లేచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను. నందున ఆ ధోని అలల చేత కప్పబడేది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపింది. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిగిలినమాయ. చూడండి, ఎవరితో మాట్లాడాడు? గాలితో మాట్లాడాడు. తర్వాత సముద్రంతో మాట్లాడాడు. ఎంతో ఆశ్చర్యం, ఎందుకంటే ఆయన సృష్టికర్త. వెంటనే ఎప్పుడైతే ఆయన గాలిని ఊరుకోమన్నాడు, ఎప్పుడైతే సముద్రాన్ని నిమ్మలించమన్నాడో వెంటనే ఆన్ ది స్పాట్ వెంటనే అవి నిమ్మలమైపోయాయి. అది ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఆ శిష్యులు, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఎంతో ఆశ్చర్యమైపోయింది. ఈయన ఇంటివాడు, ఈయనకు గాలి సముద్రమును లోపడుతున్నవి అని చెప్తున్నారు. ఈరోజు టెక్నాలజీ ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది కనుక టెక్నాలజీ ఎంత అభివృద్ధిలోకి వచ్చినా ఈ తుఫాన్ని గద్దించగలిగేటువంటి టెక్నాలజీ ఈ రోజు వరకు కూడా లేదు. ఆయన దేవుడు కనుక ఆనాడి గాలిని తుఫాన్ని కూడా గద్దించాడు. మన యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా గ్రంథంలో దేవుడు చేపతో మాట్లాడాడు. యోనా మరి తర్షీషుకి వెళ్ళమని చెబితే ఆయన నినివేకి దేవుని మాట వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నటువంటి యోనా వెళుతున్నటువంటి చక్కగా ఆ ప్రయాణం వాడెక్కాడు, పడుకున్నాడు. అందులో ప్రయాణం చేస్తున్న వాడ పెను తుఫాన్లు చిక్కుకుంది. పెను తుఫాన్లు చిక్కుకున్నటువంటి ఆ వాడలో ఉన్నటువంటి యోనా మరి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా అందులో మనం ఆ యోనా గ్రంథంలో మనం చదువుతాం. ఆ తుఫాను తగ్గాలి అంటే వారంతా వారి దేవతలకి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎక్కడ ఆ ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా కనబడింది. ఎందుకంటే వారు ఎంత చేసినా తుఫాను అంతకంతకు ఎక్కువ కానీ తగ్గట్లేదు. అప్పుడు యోనా దగ్గరికి వచ్చినప్పుడు యోనా ఎవరిని బట్టి అంటే నన్ను బట్టి ఈ కీడు వచ్చింది, నేను దేవుని సన్నిధిలోకి పారిపోతున్నాను, నేను దేవుని భక్తుడిని అంటున్నాడు. సరే, ఇక ఆయన ఏం చేయాలంటే సముద్రంలో నన్ను ఇంటి పడేయండి తగ్గుతారంటే ఇదంతా దేవుడు తెలుసుకున్నాను. ఆయన దేవుడు కనుక మొదటి అధ్యాయం 17వ వచనంలో ఈ యోనాను కాపాడడానికి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను. కనుక దేవుడు చేపతో మాట్లాడాడు. చిన్న చేప కాదు, భారీ చేప. యోనా మరి ఎంత పొడుగు. ఇశ్రాయేలీయులు, యూదులు వాళ్ళు చాలా హైట్గా ఉంటారు, జబర్దస్త్గా ఉంటారు. కనుక అంత పెద్ద చేప, గొప్ప మత్స్యం ఉంది. చేపతో మాట్లాడాడు. అందులో పడేయగానే నీ పని ఏంటో తెలుసా, నువ్వు నోడుకోవాలి. చేప వెంటనే ఆ పని చేసింది. అలాగే మనం చూస్తాం ఇందులో ఆయన పురుగుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఓ సొర చెట్టు చూడండి 4వ అధ్యాయం 7వ వచనం యోనా గ్రంథం. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది చెట్టు తుడిపించిందట. ఆ చెట్టు వాడిపోయాడు. కనుక ఇలాగా దేవుడు దేనితోనైనా మాట్లాడగలరు. ఆయన వల్ల ఎవరు వాటితో మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి వారందరూ కూడా వారు ఎవరు కూడా దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వారుగా ఉన్నారు. అంటే
3వ వచనంలో, యెషయా గ్రంథం 3వ వచనంలో, ఎద్దు తన కామంలో నెరుగును, గాడిద తన సొంత వాడిని బుద్ధి తెలుసుకును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. అంటే ఎద్దులు చూడండి, ఎద్దులు ఈ తన కామంలో ఎవరో తెలుసు. ఎద్దు గాడిద అంత తెలివైనవి కాదు, అయినా అవి అంత మనుషుల కంటే అంటే అంత మిగిలినటువంటి జంతువుల కంటే అంత తెలివైనవి కాకపోయినా వాటికి కామన్ ఎవరో తెలుసు. రెండెట్లు బండి మీద మరి వారు ఆ రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు ఆ బండిని తూలేవాడు పదులు పడుకుంటాడు. కానీ ఈ ఎద్దులు చక్కగా అతని యొక్క గుమ్మంలోకి వెళ్ళి ఆ ఇంటి ముందు ఆగుతాయి. ఎంత దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నా అతను అందులో నిద్రపోతుంటే వాటికి ఒకసారి దారి చూపిస్తే ఇక నేరుగా వాళ్ళకి వెళ్ళి ఆగుతాయి. ఎన్నోసార్లు చూసాం. గాడికి ఎటువంటి గాడిని ఎవరో పట్టించుకోడు. ఆ సార్ బట్టలు వేసేస్తారు, ఆ వాటికి వెళ్ళి సార్ మీద దగ్గర దించేస్తే తర్వాత వెళ్ళిపోతాయి. గాడికి మళ్ళా ఆ టైంగా వస్తాయి. దేవుడు ఏమంటున్నాడు, ఎద్దుకి కామన్ ఎవరో తెలుసు, గాడిదకి దొరికేదో తెలుసు, కానీ నా ప్రజలు తెలియలేదు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎద్దుల కంటే గాడిదల కంటే కూడా తెలుగు తక్కువ వారు ఉన్నారు. ఏంటి ఏంటంటే వారు ఆలోచించట్లేదు. వారు దేవుని విడిచిపెట్టారు. 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషవర్తులైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుకు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. యెషయా గ్రంథం 4వ వచనంలో వారందరూ కూడా దేవుని విడిచిపెట్టారు, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు బాధల్లో, కష్టంలో, వేదనలో, దుఃఖంలో ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి వారు దేవుని మొదలుపెట్టగా దేవుడు వారు సహాయం. ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ స్థితిలో మనకు వారు ఒకప్పుడు ఏమీ ఉండదు. దేవుని నమ్ముకున్నటువంటి దినాల్లో దేవుని దగ్గరికి ఎంతో దీనంగా వస్తారు, ఎంతో వినయముగా, ఎంతో విధేయతతో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటారు. ఆ తర్వాత రాను దేవుడు కనికరం గలవాడు కనుక దేవుడు వారిని దీవిస్తాడు. వారికి చక్కని జ్ఞానం ఇస్తాడు. దాన్ని బట్టి వారు మంచిగా చదువుకుంటారు, వారికి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఇల్లు, మంచి వస్తు వాహనాలు ఇవన్నీ వారు కలిగి ఉంటారు. తర్వాత రాను ఆ ప్రారంభపు దినాల్లో ఉన్నటువంటి ఆ దేవుని మీద వారికి ఉన్న తృష్ణ, ఆ కోరిక, ఆ ఆశ అది రాను తగ్గిపోతుంది. దేవుని యొక్క మార్గాన్ని ఆ దేవుళ్ళు చల్లారిపోతున్నారు. దేవుళ్ళు తగ్గిపోతున్నటువంటి వారు మనకి కనబడదు. దేవుడు విడిచిపెట్టే విగ్రహాలు పెట్టుకోరు కానీ దేవుని కంటే ఎక్కువగా దేవుడైతే మనం ప్రేమిస్తామో అది విగ్రహమే. దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని ప్రేమించడం, ధనాన్ని ప్రేమించడం, నీ అందాన్ని ప్రేమించడం. ఈ అందం ఇచ్చిన వాడి దేవుడు, ఈ ఉద్యోగం ఇచ్చిన వాడి దేవుడు, ఈ స్థితి, ఈ ఉన్నతమైన స్థితి, ఈ వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఇవన్నీ నాకు ఇచ్చిన వాడు దేవుడు అని దావీదు వలె అలాంటి మనస్సు లేని వారు, దావీదు గుడ్డలు కాసుకునేటువంటి దావీదు, ఆయన అంత స్థాయిలోకి వెళ్ళిన తన దిగువ స్థాయికి మర్చిపోలేదు ఆయన. ఈరోజు ఎంతమందికి అలాంటి మనస్సు ఉంది? ఈ రోజున ఈ సహవాసంలో కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఇక్కడ మనం తిరిగాం, సేవకులు ప్రార్థన చేశారు, మన బాధలు పంచుకున్నాం, మన కష్టాలు పంచుకున్నారు. ఆ బాధలు వారి బాధలు ఎంచుకుని వారు ప్రార్థించారు, మొదలుపెట్టారు. ఓ స్థాయి పెట్టుకుంటే మర్చిపోయారు. ఇది చాలా ద్రోహం. పాపిష్టి జనమా అంటున్నాడు, దోషవర్తులైన దుష్ట సంతానమా, చెరుకు చేయి పిల్లలారా, మీకు శ్రమ అన్నాడు. 5వ వచనంలో, నిత్యము తిరుగుబాటు చేయుచు నిరానికలు కొట్టబడదు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడికి బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనది. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. చూడండి, వారు చెడిపోయినటువంటి స్థితి కనబడతా ఉంది. వారు దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటు అంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. తిరుగుబాటు
అంటే ఏంటో అక్కడ ఒక మాటను మనం చదువుతాం. 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. యాలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారు అన్నాడు. అది అహరోను తన పితరులతో చేర్చబడిను. యాలయనగా మెరీబా నీళ్ళ నా మాట వినక తిరుగుబాటు అంటే ఏంటి? దేవుడి మీద తిరుగుబాటు అంటే ఏంటి? ఆయన మాట వినకపోవడం. అది నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి అంటున్నాడు. తిరుగుబాటు అంటే అర్థం ఏంటండి? దేవుడు మన చేతిలో బైబిల్ ఉండొచ్చు, మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ప్రసంగం చేస్తూ ఉండొచ్చు, కానుకలు అర్పిస్తూ ఉండొచ్చు. కానీ మనం దేవుడి మీద ఇవన్నీ చేస్తున్నా దేవుడి మాటకు మనం పాటించకపోతే, దేవుడు చెప్పింది మనం చేయకపోతే దేవుడి మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం అనే విషయాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం బట్టి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమై ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుల్లో పెడబడలేదు, కట్టబడలేదు, తైలంతో వ్యర్థం చేయబడలేదు. అంటే శిరస్సు మొదలుకొని అరికాలు వరకు కూడా ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుళ్ళు, దెబ్బలు. అంటే అర్థం ఏంటంటే తలపులు చెడిపోయాయి, ఆలోచనలు చెడిపోయాయి, ఊహలు చెడిపోయాయి, చూపులు చెడిపోయాయి, నోట నుండి వచ్చేటువంటి మాటలు చెడిపోయాయి. ఆ తర్వాత మనం చేసేటువంటి ఇవన్నీ మన నడక చెడిపోయింది, ఇవన్నీ కూడా చెడిపోయాయి. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు కూడా వ్యాధి ఉంది. శరీరానికి ఉన్నటువంటి వ్యాధి ఏ రీతిగా శరీరాన్ని అది బలహీనపరుస్తుందో ఇది ఆత్మకు ఉన్నటువంటి వ్యాధి. కనుక ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. కనుక ఎక్కడ భయంకరమైనటువంటి వ్యాధి ఇది బాగు చేయగలిగిన వాడు ఎవరున్నాడు? దీనిని నీ అంతటా నీవు వ్యాధిని బాగు చేసుకోలేవు. శరీరానికి వచ్చే వ్యాధిని బాగు చేసుకోవడానికి వైద్యులు ఉన్నారు, కంటి డాక్టర్లు ఉన్నారు, చర్మ డాక్టర్లు ఉన్నారు, గుండె డాక్టర్లు ఉన్నారు. కానీ ఈ శరీరానికి వచ్చే వ్యాధులను తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాం. కానీ ఆత్మకు ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధులను ఇవి ఎవరు బాగు చేస్తారు? ఎవరు వల్ల అవుతుందంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతూ ఉంది. నువ్వు యేసు ప్రభు అక్కడ, ఎందుకంటే ప్రతి వాడి గుండె ఏమైంది? మోసకరమైంది. హృదయం అన్నిటికంటే చెడ్డది. అది ఘోరమైన వ్యాధి కాదు. ఇర్మియా గ్రంథంలో మానవుని యొక్క హృదయ స్థితి ఆ 17వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ మనం చదువుతాం. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన పాపపు వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవడను కూడా లేడు అని. కనుక మన హృదయం చెడ్డది. మన హృదయంలో, మానవ హృదయంలో పాపం ఉంది, ఘోరమైన వ్యాధి ఉంది. ఈ శరీరానికి ఉండే వ్యాధి గురించి మానవుడు భయపడుతున్నాడు. ఈరోజు కరోనా వైరస్, చచ్చిపోతామేమో, ఈరోజు బయటకు రావట్లేదు. మరి ఆ కరోనా వ్యాధికి కొంతమంది వ్యాధి వస్తే నా పరిస్థితి ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. మాట నన్ను ఎవరు చూస్తారు? వ్యాధి వస్తే నేను తట్టుకోగలనా? ఇలాగ మానసికంగా బెంగ పెట్టుకుని మానసికంగా మరి కుంగిపోతూ చనిపోతున్న వారు కూడా ఈ రోజుల్లో చాలామంది ఉన్నట్టుగా అప్పుడప్పుడు మనం ఎక్కువగా వింటా ఉన్నాం. కానీ శరీరాన్ని లోపల నేను పాపకు వ్యాధితో చనిపోతే నా తలంపులు బాగోలేదు, నా ఆలోచన బాగోలేదు, నా మాటల తీరు బాగోలేదు, నా చూపు బాగోలేదు, నా ప్రవర్తన బాగోలేదు, ఇలాంటి మరి గాయములతో, రోగంతో నేను చనిపోతే, పాప రోగంతో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాను అని యోచించేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజు. కనుక చనిపోయిన తర్వాత పరలోకమన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి. మధ్యలో గాలిలో కుక్క జంతువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, మానవుడి ప్రాణం అలాగే ఉంటుంది. బైబిల్ చెబుతుంది మొన్న అయిపోతాయి. ఆత్మదాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు. నరకం అంటే ఆయన లేనటువంటి స్థానం.
కనుక దీని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు, దీని గురించి ఎవరు ఆలోచించేది. ఒకరు చెబుతామన్నా వినేవాడు కూడా లేడు ఈరోజు. వినే అంత టైం కూడా ఈరోజు మనుషులకి లేనట్టుగా కనబడుతుంది. బిజీ 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 బిజీ, అందరూ బిజీగానే ఉన్నారు. రోడ్లు కూడా వెళ్ళాలనుకున్నాయి కదా, అందరికంటే వారికంటే ఇంటికి పరిగెడదాం కనుక అంత బిజీగా ఉన్నారు. దేవుడిని మర్చిపోతున్నటువంటి వారి పరిస్థితి, పాపము కనుక ఎక్కడ చూసినా పచ్చిపురుగులు దెబ్బలు. కనుక దీన్ని బాగు చేయగలిగిన వాడు ఎవరు? నువ్వు బాగు చేసుకోలేవు. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన నేను నమ్ముకోవాలి, ఆయన నేను ఆశ్రయించాలి. ఆయన ఏం చేశాడు? ఆయన అంటున్నాడు, చూడండి, ఆహ్వానిస్తున్నాడు, రండి. 18వ వచనం యెషయా గ్రంథం దీవించడానికి పిలుస్తున్నాడు. 18వ వచనంలో ఏముంది? యెహోవా, యెషయా గ్రంథం 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గురుగొచ్చి వలె తెల్లనివగును. మీరు సమర్థించి నా మాట వినిలేదా భూమి మీద మంచి మంచి పదార్థములు అనుభవించేదాడు. సమర్థింపగా మీరు తిరగబడిన నిశ్చయముగా కన్నువ పాలకులు. యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారత మోసుకున్న సమస్త జనులారా నద్దకు రండి. మీ పాపములు ఎలా చేస్తారా? అవి రక్తం వల్ల ఎర్రగా ఉన్నవి, తెల్లగా కొబ్బరికాయలో ఉన్న తిరుగు ఎలా ఉంటుందో అలా తెల్లగా గెలిచారు. ఎందుకంటే యేసు రక్తంలో ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఈ స్థితిలో ఉన్నటువంటి పాపముతో ఉన్నవాడు ఎలా ఉంటాడు? చూడండి, 8వ వచనంలో 7వ వచనంలో, మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను, మీరు అన్యులు మీ భూమిని తిరిగివేస్తున్నారు. అన్యులు నాశనం అని అది పాడైపోయాను. ద్రాక్ష తోటలోని గుడిసెలను, దోసపాదులోని పాకవేలను అది మొట్టని వేయబడి. ఇక్కడే ఉందో చూడండి, మీ పట్టణంలో పాడైన అగ్ని చేత కాలిపోయాను. యెరూషలేము అనేటువంటి పట్టణం ఆ రోజున నెబుకద్నెజరు అనేటువంటి రాజు దాడి చేశాడు. దాడి చేసి ఆ పట్టణాన్ని కాల్చేశాడు. కనుక దేవుని మాట వినకపోతే శ్రమ. అయ్యో, మీరు నా మాట వింటే భూమి మీద మంచి మంచి పదార్థాలు అనిపిస్తారు, మీకు ఆనందంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. ఆ రోజున ఏదో మనవులు దేవుని మాట విన్నంతసేపు, ఆలోచించినంతసేపు వారు ఎంతో హ్యాపీగా ఉండేవారు. ఆదామవులు ఎప్పుడైతే వారు దేవుని మాటను వినకుండా లెక్క చేయలేదు, తిరుగుబాటు చేశారు, అప్పటి నుండి వారి జీవితంలోకి ఎన్ని ఇబ్బందులు చేయవు. వారితో పాలైన రోజు ప్రపంచం అంతా కూడా వారి నుండి వచ్చిన మానవ జాతి అంతా కూడా అనుభవిస్తూనే ఉన్నాం. కనుక ఇవి ద్రాక్ష తోటలను, గుడిసెవలను, ఎంతో వచ్చిన దోసపాములోని పాకవలను మొట్టని వేయబడిన పట్టణం. ఇది పాపముతో నిండిన వాడు ఎలా ఉంటాడు? ఒంటరిగా ఉంటాడు. అది ఒంటరైపోతావు. కనుక పాపమును యేసుప్రభు మానవుని యొక్క పాపము, మనందరి పాపాలు ఆయన సిలువలో ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన ఒంటరిగా నిలబడ్డాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచితివి అని సిలువలో యేసుప్రభు వారు 4వ మాటలో మాట్లాడాడు. నా తండ్రి నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు అని చెప్పినటువంటి ఆయన, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? పాపంతో ఒంటరిగా ఉంటావు, దేవుడు విడిచిపెడతాడు. పాపని ఆయన నిన్ను ప్రేమిస్తాడు, కానీ నీలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు, మనలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు. కనుక ఆ పాపంతో ఉన్న మంచి గెరాసని దేశంలో ఉన్నటువంటి యవనస్తుడు మార్క్సు వార్తలో చదువుతాడు, ఒంటరిగా ఉండేవాడు. మార్క్సు వార్తలో 5వ అధ్యాయం చదువుతాను చూడండి. ఆ గెరాస వాడు దెయ్యం పట్టిన వాడు. 5వ అధ్యాయము 1వ వచనం. వారు ఆ సముద్రములకు అతని ఉన్న గెరాసీనుల దేశములకు వచ్చి ఆయన దూని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధులను మెచ్చి ఆయన ఎదురుపడిను. వాడు సమాధులలో నివాసము చేసిన వాడు సంఖ్యలతో ఎవడను వాడి బంధింపలేకపోయాను. పలుమార్లు వాడి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను చెప్పి కాల సంఖ్యలను ఎవడను వాడిని స్వాధీనం చేయలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి మాకు సమాధులను పండ్లను కేకలు వేసి తను తాను. చూడండి, మీరు ఎలా
ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎప్పుడైతే పాపంతో ఉంటావో నీ ఒంటరిగానే ఉంటావు. దేవుడు తోడుగా ఉంటే వర్తిల్లుతావు. ఆయన అంటాడు కదండి, యెహోవా దయ నాపై లేని ఎడల నేనేమవుతుంది, యెహోవా మనకు సహాయం చేయని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. 3 మాటలు చెప్పాను. ఆయన దయ మనపై లేని ఎడల, ఆయన సహాయం చేయని ఎడల, ఆయన మనకు తోడై ఉండని ఎడల ఏం చేయగలవు, ఏం సాధించగలవు? నువ్వు నరుడివి. చిన్న కంటికి కనబడి పిలికి భయపడి లోపల దాక్కునే స్థితి వేళ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఇంతే. కనుక దేవుడు పాపాన్ని నుంచి వెళ్దాం. దేవుడు ఆహ్వానిస్తారు. ఎలాగైపోతుందో సుధోమ కుమార 10వ వచనంలో సుధోమ న్యాయపతులారా యెహోవా మాట ఆలకించండి. ఎవరి కుమారా జనులారా మన దేవుని ఉపదేశంలో చెవియొక్కుడి అంటున్నాడు. యెషయాగ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. 9వ వచనం, సైన్యంలో యెహోవా కొద్దిపాటి శాసనం మనకు నిలుపని ఎడల మనం సుధోమ వలె ముందుకు కుమారతో సమానం కూడా. ఆ రోజు సుధోమ కుమార అనేటువంటి పట్టణాలు ఏమైపోయింది? వారు పాపంతో నిండి ఉన్నారు. పాపము వారి అలవాట్లు, పాపపు అలవాట్లు, వారి తలంపులు, వారి ఊహలు. ఈ రోజున వారే కాదండి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా అలాగే ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదివితే ఈరోజు ఈ స్థితిలోనే మనుషులు ఉన్నారనే విషయాన్ని మనకు బాగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి చదవండి. అలాగైనా ఏముందు మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రము కాదు, యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, అందరి తలపులు చెడిపోయి ఉన్నవి, పాపములకు లోనై ఉన్నారు. ఎంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాం. ఇందుల గురించి గాయపడిన ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి యాకముగా పనికి మారిన వారేవి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరచర సమాధి, వారి తమ నాలుకతో మోసం చేయదుడు. వారి పెదవుల మీద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించేవి పగ ఉన్నవి. రక్తము చెందినట్టు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశమును కష్టమును వారి మార్గములు ఉన్నవి. శాంతి మార్గం వారి ఎరుగులు, వారి కన్నులు ఎదుట దేవుడు బయట గొంతుగా లేదు. ఈ మాటలు నాకు వర్తించు అనేవారు ఎవరున్నారండి? ఎవరైనా ఉంటే వారు మారు మనసు పొంది దేవుని యందు నిజముగా భయం కలిగి, భక్తి కలిగి ఆయన మాటను అనుసరించేవారు ఉన్నారు. అలాంటి వారు శాసమే అనే మాట బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడే చదవగలండి. శాసము 9వ వచనం, సైన్యంలో యెహోవా బహు కొద్దిపాటి శాసము. ఆ శాసనంలో నువ్వు నేను ఉండాలి. శాసనం అంటే ఎంత వస్తుంది? చాలా తక్కువ, వేల సంఖ్యలో 1-2 శాసనం వస్తాం. కనుక దేవుడు ఆ శాసనంలో ఉన్నావా? ఈ రోజున మతం ఉన్నది. దేవుడు ఒక మాట అంటాడు చూడండి, 11వ వచనంలో, యెషయాగ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇది, విస్తారమైనవి బలులు నాకేలా, దహన బలులకు పుట్టేళ్లను, బాగుగా మేపిన దూడల పువ్వును నాకు లెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవని మీరు వచ్చుతున్నారే. రావణు చూపుటకు మిమ్మల్ని రమ్మనవాడేవాడు. మీ నైవేద్యం వ్యర్థం, అవి నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము, దైనిక త్యాగుడి, అమావాస్య, విశ్రాంతి దినము, సమాజం బాబులు గుంపుకునే సమాజం నేను నోచుకోను. మీ అమావాస్య వస్తువులు, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేకున్నాను. మీరు మీ చేతులను చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కలుపుకొని శుద్ధి చేసుకొని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొని వీలు చేయటం అని మీరు చేయటం నేర్చుకొని న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడిన వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షాన వాదించుడి అంటున్నాడు దేవుడు. ఈ 11వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా దేవుడు ఏమంటున్నాడు? ఈ రోజులో మీకు చాలా భక్తి ఉంది, మతాశక్తి ఉంది, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, మీటింగ్లు పెడుతున్నారు,
దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఇవాళ ఏముంది? కానీ భక్తి ఉంది. భక్తి లేనివాడు ఎవడు? భక్తి ఉంది, నీకు భక్తి ఉంది, అందుకే బైబిల్ చదువుకుంటున్నావు, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నావు. బైబిల్ చదువుతున్నారు, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ మనం బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ నీకు భయం లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ఏమి ఒక మార్గం మనం చెప్పాలంటే నీకు భక్తి ఉంది కానీ నీలో నీతి లేదు అంటున్నాడు. నీకు నీతి లేదయ్యా, నీతి లేని భక్తి, నీతి లేని వాడు పోతుందంటే తినుడు. నువ్వు బైబిల్ చదివితే నేను సంతోషిస్తాను అనుకుంటున్నావా? నీతి లేకుండా. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను అనుకుంటున్నావా? నీకు నీతి లేదు, న్యాయం లేదు, నీ చేతిలో రక్తంతో నిండిపోయి అంటే అన్యాయం. నీ చేతులు అన్యాయం ఉన్నాయా? నీ చేతులతో తప్పులు రాస్తున్నావు, లంచాలు ఉంచుకుంటున్నావు. ఆయన అన్నాడు కదండి. తర్వాత మనం చూస్తాం 21 ఏమన్నాయండి? నీ అధికారులు ద్రోహుడు, దొంగలు, సహవాసులు వారందరూ లంచములు కోరుదురు, బహుమానం కొరకు కనిపెట్టుదురు, తల్లి లేని వారికి న్యాయం తీర్చురు, విధవరాన్ని విచారింపరు. కనుక తప్పుడు లెక్కలు ఏమండి? ఈ రోజున చూడండి, నువ్వు ఆఫీస్ కారు అంటే ఆఫీసు పర్పస్లో వాడాలి, కానీ ఫ్యామిలీ పర్పస్లో వాడుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది టెలిఫోన్ ఇంటి దగ్గర నేను చూసాను, సెల్ ఫోన్ ఇందుకే అంటే బిల్ అయిపోతాయి, వీళ్ళు తీసుకోవాలి. అదే ఆఫీస్లోకి వెళ్ళి చేస్తే అందులో కలిసిపోతాం. అది నీతి కాదు, అది న్యాయం కాదు దేవుని దృష్టి. కనుక నీకు భక్తి ఉంది కానీ నీలో నీతి లేదు దేవుడు అంటున్నాడు. కనుక మీ దేవుని మందిరానికి అసలు నా మందిరానికి రమ్మన్నది ఎవరు అంటే ప్రసంగి గ్రంథంలో. అందుకే ఏమన్నాడంటే ప్రసంగి, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, నీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి వెళ్తున్నావు. హృదయాన్ని మిగిలిన దేవుని దగ్గరికి వెళ్తున్నావు అంటే ఇంట్లో ఉంటే తెలియదని తెలుసు, కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉన్నా. ఎందుకంటే నీ ప్రవర్తన దేవుడు ఆలోచన, నీలో భక్తి ఉంది, నీకు మతాశక్తి ఉంది, మత పద్ధతులు ఉన్నాయి, కానీ నీలో నీతి లేదు అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? నీవు ఇచ్చే బలులా చూడండి. హోషేయ గ్రంథంలో దేవుడు ఏమంటాడు? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, నేను బలిని కోరును కానీ కనికరమని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది అంటున్నాడు. నేను బలిని కోరనయ్యా, నేను కోరిందంటే కనికరాన్ని. వీళ్ళు కనికరం ఉందా? నీతి ఉందా? కనికరం ఉందా? జాలి ఉందా? ప్రేమ ఉందా? మీకా గ్రంథంలో కూడా దేవుడు ఏమంటాడంటే, మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 20వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించి ఇదే కదా యెహోవాను నడుస్తున్నాడు. ప్రార్థన చేసేస్తున్నా మాయావేశంగా దీర్ఘ ప్రార్థన. ఆ దీర్ఘ ప్రార్థన దేవుడు విన్నాడు. నాకు ఇష్టం లేదు, నేను వినాను అంటున్నాడు. 11వ యెషయా గ్రంథం 11వ వచనంలో మొదటి అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మనం 18వ వచనంలో దేవుని యొక్క ఆహ్వానం, నేను మీరు దీవిస్తాను అంటున్నాడు దేవుడు. నా దగ్గరికి రండి. కనుక మీ పాపాన్ని పోగొట్టుకోవాలని నేను తరంగా తీర్పు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో 30 మీరు ఆకు 30వ వచనం, మీరు ఆకు వాడు మస్తిక వృక్షం వల్ల నీరు లేని కోట వల్ల, కోటకు నీరు పెట్టకపోతే ఏమవుతుంది? ఎండిపోతాం. ఒకరు నీళ్ళు వేయకపోతే ఎండిపోతాం. బలవంతుడు ఆరంభించుకొని వద్దు, వారి పని అగ్నికలవని వదుడు, ఆర్పువాడేవాడు లేక వారు వారి పని పొద్దున కాలిపోను. దేవుడు తీర్పును ప్రకటిస్తుంది. కనుక నాయకులారా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఆయన 21వ వచనంలో, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయని, అది న్యాయంతో నిండి నీతి దాన్ని నివసించింది. ఇప్పుడైతే నరహంతకులు దానిలో పాత్రలు ఉన్నారన్నాడు. యెరూషలేము పట్టణం
ఒకప్పుడు ఎలా ఉండేది? నమ్మకంగా ఉండేది. ఆయన ఇప్పుడు అందులో నమ్మకంగా ఉన్నాడు. ఇంకా చెప్పాను కదండి, ఒకప్పుడు చాలా భక్తిగా ఉంటారు, చాలా వినయంగా ఉంటారు, చాలా విధేయతతో ఉంటారు. ఆయన కొంచెం గుంజు వస్తుంది, కొంచెం కండ వస్తుంది, అక్కడి నుంచి కావడం వస్తుంది, కండ కావడం, గర్వం, అహంభావం. ఇక విధేయత పోతుంది. ఆ మొదలు చూసిన వినయం, ఆ మొదలు చూసిన విధేయత, ఆ మాట తీరు మారిపోతుంది. ఆ మాటలో గర్వం కనబడతాం. దీన్ని బట్టి అంటే దేవుడు జీవించడం తప్ప అది కాదు కదండి. తిరిగే కొలది ఒదుగు ఉండాలి. దేవుడికి చెప్పిన ప్రతి మాట తిరుగుబాటు ఆకాశం ఆలకించు, భూమించలేదు. నా పనులు పెంచారు, పెద్ద చేశారు, గొప్పవారయ్యారు. ఆయన నా మీద తిరగబడతారు. నా మాట నచ్చలేదు. ఏదో ఒకటి నేను మాట్లాడితే సరిపోతుంది. నేను బాగానే ఉన్నానని అన్నాడు. ఆయన ఏమన్నా ఆయనే సాక్ష్యం ఉందన్నాడు. అది సాక్ష్యం లేదు. ఆయన ఎలా అనుకుంటాడు నేను బాగానే ఉన్నానని, ఆమె ఎలా అనుకుంటుందో నేను బాగానే ఉన్నానని. నేను ఎరగనా? నాకు తెలీదా? నేను క్షుణ్ణంగా పరీక్షించట్లేదా నాకు ఇంత అన్నాను. ఆమె ఎలాగంది, ఆయన ఎలా అన్నాడు, బాగున్నాడు. దేవుని మాట ఇక్కడ వెళ్ళలేదు కదా, ఇక్కడ వెళ్ళలేదు కదా, ఇది పాటించట్లేదు కదా, నాకు తెలుసు. తల్లి పుట్టుక మేనవాళ్ళు తిరిగంటాడు. నాకు తెలీదా నీ ఆధ్యాత్మిక తిరిగిలేదో, నువ్వు ఏ స్థితిలో ఎక్కడున్నావో నాకు తెలుసు. బాగానే ఉన్నా నేను ఎలా అడగలేదు కనుక దేవుని తీర్పు వస్తుంది. అందుకే అడగాలి, అన్న నేను ఎలా ఉన్నాను, అక్క నేను ఎలా ఉన్నాను చెప్పండి అని అడగాలి. అది నీకు శ్రేయస్సు. అది చిన్నతనంగా భావిస్తాను. అది అపవాది యొక్క ఆలోచన. నేను కలుగుతాను, నాకంటే వీళ్ళు నేను అడుగుతాను. నాకు దేవుడితో సహవాసం ఇచ్చే దేవుడు కనుక దేవుడు ఈ 20 నాయకులను ఒకప్పుడు నమ్మకం వేసి అయిపోయింది, వ్యభిచారం అయిపోయింది. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం ద్వారా ఈ లోక స్నేహం దేవుడితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. యాకోబు 4:4. ఈ లోకంతో స్నేహం చేస్తున్నాడు. ఒకప్పుడు ఎంత నమ్మకంగా ఉండేవాడు. నమ్మకమైన నగరం వేసాడు. ఎరుషలేము పాడైపోయింది. చూసారా? ప్రవక్త ప్రవచించాడు, ముందు చెప్పాడు, హెచ్చరించాడు. కనుక కందల కన్నా దేవుడు తన సేవకుడు పంపిస్తాడు. మన మీదకి ఆ దుర్గతి రాకపోతే, అఖ్యుడు మన మీదకి రాకపోతే, ప్రేమ కలిగినటువంటి దేవుడు చూడండి. తండ్రి కొడుకు నడిచేస్తున్నాడు. ఆ కుర్రోడు అలాగెళ్తున్నాడు. బస్సు వస్తుంది, బస్సు వస్తున్నాడు. కనుక తండ్రి ఏం చేస్తాడు, కొడుకుని ఎలా పక్కకు లావుతాడు, లేకపోతే వదిలేస్తే బస్సు కింద పడించాడు. అలాగే దేవుడు మనం తప్పించాలి, అగ్నిగుండంలో నుండి తప్పించాలి. లాగుతున్నాడు, సేవకుడు పంపిస్తాడు. యెషయా ప్రవచించాడు, చెప్పాడు మొదటి అధ్యాయంలో. కనుక నీ భక్తి ఉంది, కానీ నీ భక్తిలో నీతి లేదు. ఈరోజు క్రైస్తవులకున్న నీతి అంతా, నీతి బీరకాయలు ఉన్న నీతి అంతా ఉందో అంత నీతి ఉంది. అసలు నీతి బీరకాయలు నీతి ఉండదు, నీయే ఉండదు. కనుక నీతి లేని వాడు కోతి కంటే ఈవుడు. కనుక దేవుడు ఏం కోరుకుంటాడంటే, నువ్వు ఏం చేసినా నీతిగా చేయాలి. అందులో నీతి ఉందా, అందులో న్యాయం ఉందా, అందులో కనికరం ఉందా, అది చూస్తాడు. అలా చేయాలి మనం. కనుక అది మనం తప్పి, నీతి తప్పి, న్యాయం తప్పి, కనికరం లేకుండా మనం చేసే ప్రార్థనలు అది వేషధారణ. వాటిని బట్టి దేవుడు ఆనందించడు. కనుక దేవుడు వాక్యంలో అవి మన దేవుడు ప్రేమగా వాడు ఆహ్వానిస్తున్నటువంటి ఆయన మాటలు. మొదటి అధ్యాయంలో మరి మనుషుల యొక్క స్థితి, పాపం బట్టి నువ్వు ఒంటరిగా అయిపోతావు. అందుకని నీవు ఎంత ప్రార్థన చేసినా పాపం ఈ నీతి లేని వాడు కనుక ఉంటుంది. వాటిని దేవుడు అంగీకరించాడు. 18వ వచనంలో దేవుడు ఆహ్వానిస్తున్నాడు, రండి అన్నాడు. మరి ఒకప్పుడు ఎంత బాగుండేవో, నువ్వు వ్యభిచారం అయిపోయావు, వేశ్య అయిపోయింది. తర్వాత నాయకులను సరి చేసుకోమన్నాడు. 24వ వచనం నుండి మీ నాయకత్వాన్ని సరి చేసుకోండి అని చెప్పాడు. న్యాయపతులు మరలా మీకు నేను ఇస్తానన్నాడు. లేకపోతే 31వ వచనం తీర్పును ఆయన ప్రకటించాడు. ఈ మొదటి అధ్యాయంలో మనం ఈరోజు ధ్యానం చేస్తున్నది, గొప్పగా ధ్యానం చేస్తుంది. కొంతమంది జీవితంలో మనం తిరుగుబాటు మానేస్తా, దేవా నీకు వేరుగుండి నేనేం చేయగలను, భగవాన్ చోట పని వాళ్ళు నేనేం చేయగలను, నీకు వేరుగుండి నేనేమి చేయలేదు. నీకు లోపడితే నాకు దీవెన, నీ మాట వింటాను ప్రభు.
నేను తిరుగుబాటు చేసే సమూహంలో నేను ఉండను, నీకు లోబడతాను, నా మీరు కోరి నువ్వు చెప్పిన ప్రతి మాటకు నేను లోబడతాను అని ప్రార్థన చేయాలి. అలా లోబడడం దేవుని కృపా కనికరాలు పొందుతాం. దేవుడి మాట దయచేయండి. దేవుడి మాటలను ఆశీర్వదించుకున్నాను ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన వారి విషయాల ధ్యానాలు మేము ధ్యానిస్తుండగా ఈ దినాన్ని మీకు మాకు అనుగ్రహించిన వర్తమానంపై వందనాలు. నిజమే ప్రభావ, మేము తిరుగుబాటు చేసేవారు కదా. ఏదో ఒకటి రెండు మాటలు మీరు చెప్పిన వెంటే సరిపోదు. మీరు చెప్పే ప్రతి మాట వినాలి. ఏ మాట మేము మీరు చెప్పిన దాంట్లో నుండి నేను తీసివేయగలం, ఏది నేను తీసివేయగలం. ప్రభావ, ఈరోజు మనుషులకి ఎంతో భక్తి ఉంది, బైబిల్ పట్టుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. కానీ నీతి ఉందా? న్యాయం ఉందా? కనికరం ఉందా? తగ్గింపు ఉందా? ప్రేమ ఉందా? ఈర మనసు ఉందా? ఇవేమీ లేవు. ఇవన్నీ లేకుండా, నీతి లేకుండా ఇవన్నీ చేస్తారు. నీతి లేని వాడు కోతి కంటే హీనుడు అన్నాడు. ఆయన నీతిమంతులు పరలోకంలో ఉంటాడన్న. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఎంత నమ్మకంగా ఉండేవాళ్ళు. కానీ దేవాన్ని కృప చేత మేము దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. ఎప్పుడైతే మా జీవితాల్లో మీరు దీవించడం మొదలుపెట్టారో, ఒక్కొక్కటి కొనుక్కోవడం మొదలుపెట్టాం. మంచి ఇల్లు, మంచి కారు, నాయన ఇచ్చిన మంచి రంగులు, వస్తు వాహనాలు, వెండి బంగారాలు, ఇవన్నీ మేము కొనుక్కుంటున్నాం. దాన్ని బట్టి మనసు మారిపోతుంది. ఆ తొలి ప్రేమ లేదు, ఆ తొలి వినయము, ఆ తగ్గింపు అవి లేవు. అవన్నీ మేఘం అదృశ్యమైపోయినట్లుగా అవి పలచబడిపోయి అదృశ్యమైపోయి. క్షమించండి. మాకెందుకు నీ ఉగ్రత రాకముందు, నీవు ఉగ్రత రావాలని కోరుకునే దేవుడు కాదు. మేము ఎవరు నశించిపోవాలని నువ్వు కోరుకునే దేవుడు కాదు. మేమందరం నీ కనికరానికి నీ చేస్తూ ఉండాలనేది నీ ఆశయం. కానీ మేము పాపాన్ని విడిచిపెట్టకపోతే మేము ఒంటరిగా ఉండిపోతాం. ఆ దోష పాదు కాకులు చుట్టినట్టుగా అసులభకు మరో పట్టణాలు పాడైపోతుంది. ఒంటరిగా అయిపోతాం. ఒంటరిగా పాపము బట్టి ఒంటరి అయిపోతాం. అలా మేము ఒంటరిగా ఉండేది మా పాపాన్ని మేము పోగొట్టుకున్నాం. మా తలంపులు బాగుండాలంటే, మా చూపులు, మా ప్రవర్తన, కళ్ళు బాగుండాలి. నీ సహాయం, నీ సుప్రభ, నీకే దిక్కు, నీవి ఆధారం. నీవు తప్పవే ఆధారం లేదు. ఎక్కడికి వెళ్ళినా మా తలంపులు ఆలోచనలు వాళ్ళు ఏ రకమైన దుస్తులు వేసుకున్నాం. మా తలంపులు, ఆలోచనలు, మా హృదయంలో చెడిపోయిన స్థితికి పోతున్నాయి. యేసుప్రభు, నీ యొద్దకు వస్తే నేను నూతన వస్త్రాలు ఇస్తావు, నీతి వస్త్రాలు ఇస్తావు, మహిమ వస్త్రాలు ఇస్తావు. నీ యొద్దకు రావడానికి సహాయించావు. ఎప్పటికైనా మాకు మరణం ఉంది, ఆ సంగతి మర్చిపోయి బ్రతుకుతున్నాను జనాలు. అలా మేము మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఎప్పటికైనా మేము కూడా మరణించవలసిన వారిని మరణం ఉంది కనుక ఏ దినం కానీ నీ వాక్యము వాక్య భయం కలిగి దైవ భయం కలిగి సరిగ్గా నడుచుకోవడం సహాయం చేయాలి. ఈ వాక్యం ఉన్న వర్తమానం ఉన్న ప్రజలను పురుకొల్పమని మీరు కొనుక్కోమని నీకు విధేయులు చేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మని సహాయం ఇప్పుడు ఎలా ఆమె